యావత్ మానవాళి తలదించుకునేటువంటి ఒక ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అల్వాల్ పరిధిలో ఉన్నటువంటి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కౌకూరు విలేజ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సొంత తల్లిని అత్యంత దారుణంగా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి హతమార్చింది ఓ కూతురు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇంట్లో అంజు అనేటువంటి ఒక మహిళ ఉండేది. తను చాలా సంవత్సరాలుగా తన భర్తతో విడిపోయి తన ఇద్దరు పిల్లల్ని కూడా చిన్న చిన్న పిల్లల్ని సుమారుగా 20 సంవత్సరాల క్రితము ఇక్కడికి తీసుకుని వచ్చి ఆ ఇద్దరు పిల్లల్ని కూడా పెంచి పెద్ద చేసి పెద్ద కూతురికి పెళ్లి చేసి పంపించింది. చిన్న కూతురు మైనర్గా ఉంది, కేవలం 16-17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పాప. సో అలాంటి సందర్భంలో ఇక్కడ ఆ పాప ఇంకొక వ్యక్తితో, ఆ పాప పేరు ఇషిక, అలాగే తన బాయ్ ఫ్రెండ్ పేరు మౌంటీ అనేటువంటి వ్యక్తి. ఇద్దరు కలిసి కూడా ఆ పాప మైనర్ అయినప్పటికీ కూడా, ఆ అమ్మాయి మైనర్ అయినప్పటికీ కూడా మౌంటీ తనని అనేక రకాలుగా వేధించేవాడని చెప్పి తల్లి ఇదివరకే అతని పైన కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం పోక్సో కేసు నమోదు చేసి జైలుకి కూడా పంపించినటువంటి పరిస్థితి ఇటు ఆ మౌంటీని. అయితే అనంతరం కక్షపూరితంగానే తన అత్త అంటే సొంత తల్లి ఇషికాకు సొంత తల్లి అయినటువంటి అంజుని అత్యంత దారుణంగా హతమార్చి ఇదే ఇంట్లో మీకు కనిపిస్తున్నటువంటి ఈ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్లో అత్యంత దారుణంగా మనకి కింద కనిపిస్తున్నటువంటి ఈ బండలు ఏవైతే ఉన్నాయో ఆ బండలు కింద తోడి ఆ బండల్ని మళ్ళీ యథావిధిగా పెట్టినటువంటి పరిస్థితి. అక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఆ బండలు ఏవైతే ఉన్నాయో వాటి కింద అంజు మృతదేహాన్ని అత్యంత దారుణంగా పూడ్చిపెట్టి అక్కడ ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా తన తల్లి ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పి అందరి ముందు బుకాయిస్తూ వచ్చింది చిన్న కూతురు. సో గత కొద్ది రోజులుగా కూడా తల్లి కనిపించకపోవడంతో పెద్ద కూతురు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంతో ఈ ఉదంతం బయటపడింది. ఒక్కసారిగా స్థానికులకు కూడా పూర్తిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. సో ఇటు సీసీ కెమెరాలను కూడా అంజు ఏర్పాటు చేసుకొని అసలు ఇంటికి ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పి కూడా అనేక మార్లు తన పిల్లలకు సంరక్షణకు ఇబ్బందులు కలగకుండా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని అవన్నీ కూడా చేసింది. అయినప్పటికీ కూడా ఆ చిన్న కూతురు అత్యంత దారుణంగా తల్లిని కడతేర్చి ఏదైతే తన తండ్రి వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా తల్లి ఒక మగాడిలా ఇద్దరు పిల్లల్ని పెంచి పోషించి పెద్ద చేసినప్పటికీ కూడా ఇంతటి ఇది చేసినప్పటికీ కూడా తన కూతురు మాత్రం అత్యంత దారుణంగా తల్లిని చంపి ఇక్కడ అదే ఇంట్లో పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇటు పక్కింటి వాళ్ళకు కూడా తెలియదు, కనీసం ఇంటి పక్కన వాళ్ళకు కూడా ఏం జరుగుతుందో అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. సో అమ్మ ఎప్పటి నుంచి తెలుసు అసలు వీళ్ళు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, ఎన్ని సంవత్సరాల క్రితం? నేను ఇక్కడ ఉండ, మా బిడ్డ ఉంటుంది ఇక్కడ, ఆమె జాబ్కి వెళ్ళి. ఇప్పుడు ఇంత దారుణం జరిగింది, చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏం తెలియదు అంటున్నారు. తెలియదు, మరి ఎవరికి తెలియదు. ఇటు కనీసం చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఏమీ తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు, ఏంది అనేది కూడా వాళ్ళకు ఒక అవగాహన లేనటువంటి పరిస్థితి ఉంది. సో అన్న, ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారన్న? పుట్టి పెరిగింది ఇక్కడే. వాళ్ళు ఎప్పుడు వచ్చారన్న? ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? చాలా సంవత్సరాలు వాళ్ళు కూడా వచ్చి 10 years దాకా వచ్చారు. ఇప్పుడు ఆ పిల్లల్ని అంత కష్టపడి పెంచినప్పటికి కూడా అంత దారుణంగా తల్లిని చంపింది, అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు తెలియదు, మాకు పక్కకే ఉంటాం కానీ ఇంత కూడా తెలియదు. అంత డేంజర్ అవుతుంది మాకు. ఇవాళ తెలిసింది కాబట్టి మేమే మీరే షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. షాక్ అయిపోయినాం. ఫస్ట్ టైం చూస్తున్నాం ఇటువంటి కేసు. చాలా గొడవలు అయినాయి. ఈవెన్ ఏం కాలే, గొడవలు అనేది ఏం కాలే. అంతే, ఇక పెళ్లి విషయంలోనే లొల్లి అయిందని తెలిసింది అంతే, ఇంకేం లేదు. ఇక రోజు మంచిగానే ఉంటుండే, వస్తుండే పోతుండే అంతే. ఇక మీ మమ్మీ ఏదంటే ఊరికి పోయింది అంటుండే, ఇక అంతే. ఇక ఎక్కడికి వెళ్ళిందనే చెప్పకపోయేది, ఇంకా చెప్పకపోయేది. మా తాతకు బాగాలేకుండే ఇట్లా అని పోయింది, మళ్ళీ వస్తాను అని చెప్పింది అంతే. ఇక మళ్ళీ ఏం చెప్పలేదు ఇక మాకు. ఇటు తల్లి ఎక్కడికి వెళ్ళిందని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించినప్పుడు తన తండ్రికి, అంటే అంజు తండ్రికి, ఆ ఇషిక వాళ్ళ తాతకి ఆరోగ్యం బాగలేదు, అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో కొద్ది రోజుల తర్వాత వస్తుంది అని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇంటి పక్కన కొంతమంది వ్యక్తులు మాట్లాడడం. సో అమ్మ, ఎప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు? 20 years అయిందండి ఇక్కడ ఉండబట్టి. వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే 5 years నుంచి వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి. దేనికంటే అమ్మాయి మైనర్ కాబట్టి వాళ్ళ మమ్మీ వద్దన్నది. వద్దన్నందుకు తల్లి పిల్లల ఇద్దరు గొడవలు అయితేనే అయితే వాళ్ళే కేసు పెట్టిరు. మధ్యలో ఒక 4-5 తులాల బంగారము 25 లక్షలు ఏమో ఉండేనంట, బ్యాంక్ నుంచి మొత్తం డ్రా చేసుకుని తీసుకెళ్ళిపోయింది. అయితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇంకా పోలీసులు అంతా చూసి తీసుకొచ్చి జైలు చేసిర్రు.
3 months 4 months ఉంది, మళ్ళీ బెయిల్ మీద తీసుకొని వచ్చారు. ఇంకా అక్క చెల్లెలకి ఇద్దరు నడిచింది, చేసుకోవద్దు మైనర్ కదా, అబ్బాయి బాలేడు, చూస్తే ఒక పిచ్చోని లెక్క ఉంటాడు, తల్లి ఎవరైనా మంచిగా కొడుతుంది కదా. అంటే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాగోగుల కోసమే చూస్తారు, వాళ్ళ పిల్లలు బాగుండాలనే చూస్తారు. ఈవెన్ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి చూసేది కూడా పిల్లల కోసమే. పిల్లల కోసమే. తన భర్త లేకున్నా పిల్లల్ని ఎట్లా జాదిందంటే ఒక భర్త లేని లోటు జాదింది తను, ఏది కావాలంటే ఆ క్షణం తెచ్చిచ్చేరు తను. అంత మంచి చూసుకుని ఈ మైనర్ అమ్మాయి ఇట్లా చేసిందంటే అసలు మేమే నమ్మలేదు. అసలు చాలా మాకు కూడా ఆందోళనగా, ఏంటంటే భయంకరంగా ఉంది. ఏంటంటే ఇంటి పక్క ఇల్లు మాకు తెలియలేదు అంటే మేమే ఆలోచించాల్సి వస్తుంది, మా పిల్లల బతుకులు ఎట్లా తర్వాత అని. కన్న పిల్లలు అట్లా చేసారంటే ఏ తల్లి పిల్లల్ని నమ్ముతుంది, ఏ తల్లి పిల్లల్ని కంటది, అది చెప్పండి. మీ పిల్లలకంటే తల్లి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఒక పిల్లకి, ఒక బాబుకి, ఒక చిన్నారికి ఏదైనా దెబ్బ తగిలిందంటే, గోరు గీసుకుపోయిందంటేనే మనసు వెలువెల్లాడుతుంది. అలాంటి పిల్లలు తల్లిని చంపారంటే అసలు ఆ బాధ అసలు ఎట్లా ఉంది? అసలు చాలా బాధగా ఉందండి. మాకు తెలిసినప్పటి నుంచి అయితే మేము తట్టుకోలేకపోతున్నాం. అసలు నైట్ నుంచి మేము కూడా సరిగా అన్నం తినట్లేదు. ఏంటంటే అమ్మ ఎట్లా మాట్లాడేదంటే అక్క, అమ్మ, చెల్లె అని మించితే వేరే మాట. తన భర్త కూడా కొంచెం అట్లా ఆమెకు వ్యతిరేకంగా ఉండే, కానీ పిల్లలు మటుకు చాలా మంచిగా సాధింది, చాలా బాగా చూస్తుండే. ఆమె అమ్మాయి అట్లా చేసిందంటే మేమే నమ్మలేకపోతున్నాం. ఒక మైనర్ అమ్మాయి ఇట్లా చేసింది ఏందా అని బాధపడుతున్నాం మేము కూడా. ఎట్లుండేదమ్మా మీతో? అందరితో మంచిగా మాట్లాడేది, చాలా మంచిగా మాట్లాడేది. అమ్మాయి అక్కడికైనా ఇట్లా చేసుకుంది. అమ్మాయి చాలా డేంజర్ అయిపోయింది. ఇట్లా అసలు చదువుకుందా లేకపోతే ఏమైనా కాలేజీకి వెళ్ళేదా? అసలు ఏం చేసేది అమ్మాయి? అమ్మాయి ఇంటర్ చదివింది, ఇక్కడ బొల్లారం గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్ చదివింది. ఇక ఇంటర్ నుంచి పరిచయం అనుకుంటా అబ్బాయి, అక్కడ నుంచే గొడవలు స్టార్ట్ అయినాయి. ఇంకా తర్వాత అమ్మాయి కాలేజ్ మానేసింది. ఇంకా తర్వాత ఇంకంతే ఇట్లా అబ్బాయి ఎంట తిరగడం చేయడం, ఇంకా తల్లి పిల్లలకి గొడవలు నడవడం. ఆఖరికి అమ్మాయి చెప్తే లేదు. మేము అడిగినాం ఏది మా మమ్మీ నంబర్ ఇవ్వండి, మా అమ్మ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది మమ్మీ వస్తుంది అని చెప్పింది. ఎక్కడ నంబర్ అనండి అంటే మమ్మీ సిమ్ మార్చేసింది, ఫోన్ మార్చేసింది అని చెప్పింది. అంటే ఇక మీరు మాట్లాడే ఛాన్స్ లేదు, అంటే మాట్లాడతారేమో తెలిసిపోద్ది అన్న భయంతో. మళ్ళీ మేము అడిగితే కూడా అమ్మాయి బయటికి రాదు, ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఏమన్నా అడిగితే నాకు తెలియదు మా మమ్మీ సంగతి, ఫోనే లేదని చెప్పేసేది. అట్లా కొన్ని రోజులు జరిగింది. ఈ మధ్యలో మేము కూడా అనుకుందాం కంప్లైంట్ ఇవ్వాలని. అంటే ఇక పోలీస్ కంప్లైంట్లు అంటే ఎట్లుంటాయి, ఇచ్చినప్పుడు మళ్ళీ రండి తిరగండి అంటారు. ఆడపిల్లలు ఉంచుకొని మేమేం తింటాం, వస్తుందేమో తనే అమ్మాయి వచ్చినప్పుడు మాట్లాడదాం, బాగా మాట్లాడుతుంది కదా అని మేము అనుకున్నాం. కానీ ఇంత దారుణంగా అవుతుందని మేము అసలు ఊహించుకోలేదు. ఆ మౌంటీ అనేటువంటి వ్యక్తి ఏం చేసేవాడమ్మా? ఏదైనా పని చేసేవాడా లేకపోతే ఊరికే జులాయిగా తిరిగేవాడా? ఆ అబ్బాయి కాలేజ్ అబ్బాయి తెలియదు, ర్యాపిడో చేస్తుండేనంట. ర్యాపిడో చేసేవాడు అబ్బాయి, చూస్తే సన్నగా బక్కగా పొడుగున్నాడు. అమ్మాయి ఎప్పుడు నైట్ వస్తే 12-1 గంట తర్వాతనే వచ్చేవాడు. అంటే ఆ టైంలో అంతా సైలెంట్ ప్లేస్ కాబట్టి అక్కడ పైకి వెళ్ళి వచ్చేవాడు ఎక్కువ. అక్కడ నుంచి వస్తే ఆ గుడి గల్లి ఉంది కదా, అక్కడ వెనకకి వెళ్ళి అక్కడ దిగేవాడు. అంటే ఇక్కడ నుంచి వస్తే మేము డైరెక్ట్ అడుగుస్తాం. ఎవరైనా మాకు తెలియని వ్యక్తి ఎవరు దిగినా సరే ఫస్ట్ అడుగుతాం, రెస్పాన్స్ ఇస్తే లేకుంటే దారుణంగా మాట్లాడతాం. ఆ నైట్ ఏ నైట్ వచ్చేవాడో మాకు తెలియదు. ఎవరి కంటపడకుండా ఇంట్లోకి వచ్చేవాడు. అక్కడ ఆ అమ్మాయి మాత్రమే ఉండేది, ఇంకెవరు ఉండేవారు? ఎవరు లేరు. ఈ పెద్ద పాప ఈ రూము, అంటే రూమ్స్ సపరేట్స్ ఉన్నాయి. ఆడ వచ్చినప్పుడు ఆ పాప ఆ రూము, ఈ పెద్ద పాపకి ఏం తెలుసు, వాడు వస్తాడని తెలియదు కదా, ఆ రూమ్లో తను వెళ్ళిపోయాడు. అది తెలియని టైంలో అట్లా చేసి. పెద్దమ్మాయి ఏం చేసేది? అంజు వాళ్ళ పెద్దమ్మాయి ఏం చేసేది? వాళ్ళ హస్బెండ్ ఏం చేసేది? వాళ్ళకి తెలియదు అసలు ఇక్కడ? అలా హస్బెండ్ అనేది ఇప్పుడు దగ్గర ఒక 6-7 years అయింది తను వదిలేసి. తను ఆర్మీలో జాబ్ చేసేవాడు. తనకి మీకు గొడవలు అయితే తను వదిలేసి వెళ్ళిపోయాడు ఆమెని. ఇక ఆమెనే పిల్లల్ని, కన్నతల్లి ఎట్లుంటుంది, పిల్లల్ని అయితే వదులుకోడు కదా, భర్త వదిలేస్తే పిల్లల్ని వదులుతుంది తల్లి. ఆమె చాలా బాగా చూసుకుంది, కానీ పిల్లలు ఇట్లా దారుణంగా చేస్తారని అనుకోలేదు మేము అసలు. అత్యంత దారుణమైనటువంటి కండిషన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని పెంచి పోషించి చిన్న బుడిబుడి అడుగులు వేస్తూ వస్తున్నటువంటి ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి 20 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో ఉంటూ వారిని అల్లారు ముద్దుగా అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అడిగిన ప్రతి ఒక్క అడిగినటువంటి క్షణంలోనే వారికి కావలసినటువంటి ప్రతి సౌకర్యాన్ని కూడా ఆ తల్లి అందించింది అంటూ స్థానికులు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరితో కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడేది, అమ్మ అక్క అంటూ ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరించేదంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ యొక్క ఘటనతోని పూర్తిగా కౌకూరు పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉలిక్కిపడ్డాయని చెప్పాలి. ఎందుకంటే ఒక చిన్న గీత పడితేనే తల్లి పిల్లలకు ఒక చిన్న గీత పడితేనే తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి తల్లి సొంత కూతురు చేతిలో హత్య చేయబడిందంటే ఆ వార్త వినడానికే చాలా దారుణమైనటువంటి వార్తగా ఉంది. సో ఇక్కడ ఈ యొక్క వార్త తెలియగానే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా స్థానికులు అలాగే అంజు కుటుంబ సభ్యులు కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో విజయ్, బిగ్ టీవీ, కౌకూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.